Thank you.
కనబడుతుందా? 238%. జాగ్రత్త మీరు 238 స్తోత్రించి కీర్తించడము హల్లెలూయా స్తుతించి ఉల్లాసించుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించడము హల్లెలూయా స్తుతించి ఉల్లాసించుము హల్లెలూయా
81%. 81%. పరిశుద్ధ 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 ప్రభువా పరదూతలైనాని వాసి పగలరా పరిశుద్ధ 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 ప్రభువా పరదూతలైనాని వాసి పగలరా Isaiah chapter 6. मैं ट्रांसलेटर कर दूँ nothing Isaiah Translation is Chedrama. Shekhpur Vijayatova. నువ్వు తమిళలో ఏది చెప్తావు తెలుగులో ఏమి తెలుగులో తమిళ చెప్తావా తమిళలో చెప్తావు Isaiah 6 chapter 3rd verse. Isaiah ಯೆಶಾಯ 6ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನ ಎಲ್ಲರೂ ಓದ್ಕೊಳ್ಳೋಣ. ಎಲ್ಲರೂ ಕೂಡಿ ಓದ್ಕೊಳ್ಳೋಣ. And one వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన all earth is full of his glory. ఇంకోసారి చదువుతాం. And one cried and said, Holy, holy, holy is the Lord of hosts, and full of glory.
కరెంట్ పోయింది కదా, ప్రార్థన చేసుకున్నాం. వ్యవసాయం కొరకై ప్రార్థన చేసుకుందా. కూర్చో. పరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన నమ్మకమైన మా దేవ, మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఆరాధించడానికి అన్నోరు నాకు నా తలంపులు ఆలోచించు. మీరెవరో మేము చూసిన వారమై, గ్రహించిన వారమై, సత్యంతో ఆత్మ దీన్ని ఆరాధించడం మాకు సహాయం చేయండి. వారటువంటి నామకాన్ని తొలగించండి. దయగలిగిన యేసు ప్రభావం మా అందరితో మాట్లాడు. వినగలిగే చెవి, చూడగలిగే నేత్రం, గ్రహించే మనసు మాకు అనుగ్రహించి మా మనసు తెరవండి. సాగిల పడి నీ సహాయం కోరుకుంటూ పూజిస్తూ నమస్కరిస్తాం. సైన్యములకు అధిపతి యెహోవా యేసు క్రీస్తు ప్రభువు నామమున, యెహోవా ఇటువంటి పరిశుద్ధమైన నామమున యేసు ప్రభువు నామమున ప్రార్థించి సమర్పిస్తున్నాం తండ్రి. సైలెంట్ కూర్చోవాలి, మీరు సైలెంట్ కూర్చోవాలి. కరెంట్ పోయింది. ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా 6వ అధ్యాయం 3వ వచనంలో కర్ణన వదిలి ಆಗ ಒಬ್ಬನು ಮತ್ತೊಬ್ಬನಿಗೆ ಸೇನಾಧೀಶ್ವರನಾದ ಯೆಹೋವನು ಪರಿಶುದ್ಧನು ಭೂಮಂಡಲವೆಲ್ಲ ಆತನ ಪ್ರಭಾವದಿಂದ ತುಂಬಿದೆ ಎಂದು ಕೂಗಿ ಹೇಳಿದನು. ಪರಿಶುದ್ಧನು ಹೇಗೆ ಹೇಳಿದ್ರಪ್ಪ ವಿನಯ್? ಕೂಗಿ ಹೇಳಿದರು. అంటే ఆయన ఏమైనా ఆరేస్తున్న గొప్ప స్వరంతో ప్రతిగానములు చేయబడుతుంది. మనం పూజించే దేవుడు, నమ్మ ఆరాధనంత దేవుడు ఎంత దేవుడు అంత ಪರಿಶುದ್ಧನು. ಲೋಕದಾಗ ಯಾರು ಪರಿಶುದ್ಧನಮ್ಮ ಅಂತ ಹೆಸರು ಯಾರಿಗೆ ಹೆಸರಿಲ್ಲ. ಪರಿಶುದ್ಧನು ದೇವರಂತ ಯಾರಿಗೆ ಹೆಸರು ಇಲ್ಲ. ಈ ದೇವರು ಒಬ್ಬನಿಗೆ ಏನ್ ಹೆಸರಮ್ಮ? ಪರಿಶುದ್ಧನು. ನೋಡಿ ಎಂತ ದೇವರು ಇರ್ತಾನೆ ನಮ್ಮ ಆರಾಧಿಸುವಂತ ದೇವರು. ಎಂತ ದೇವರು? పరిశుద్ధన దేవుడు. మనం ఆరాధించినటువంటి దేవుడు ఎటువంటి దేవుడు? ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన మనం ఆరాధించే దేవుడు ఎవరు? పరిశుద్ధుడైనటువంటి దేవుడు. లోకంలో చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు పరిశుద్ధంగా లేరు. పరిశుద్ధులు కారు. వాళ్ళు ఒక దగ్గరే పరిమితమై ఉంటున్నారు. 115 కీర్తనలు చెప్పుకుంటున్నాడు. ఎవరంటే వాళ్ళు కన్నుంటాయి కానీ చూడవు, కాలు ఉంటుంది నడవవు, గొంతుకు ఉంటుంది మాట్లాడరు, చెవులుంటాయి వినరు. చూడండి, కన్నుంటాయి కానీ చూడరు వాళ్ళు, చేతులు కాళ్ళు ఉంటాయి కానీ ముట్టుకొను నడవలేరు. మన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన బైబిల్ ఏం చెప్తుంది? కంటి నిర్మించిన వాడు చూడకుండానా, చెవిని కలుగజేసిన వాడు వినకుండానా. ఎంత గొప్ప దేవుడైనా, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. సమస్తము దేవుని చేత కలిగింది. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఈ లోక దేవుడు సాతాను ఇదుమై ఏం చేశాడంట? అవిశ్వాసులైనటువంటి మననేతలు గుడ్డితనం కలిగజేశాడు. దేవుడు అనుకుంటూ చెప్పుకుంటూ ఏం చెప్తున్నాడు? నేనే దేవుడు అని చెప్పుకుంటూ వారు మననేతలు గుడ్డితనం కలిగజేసి వాళ్ళందరినీ గుడ్డలు చేసేసాడు. అయితే సాతాను తెలుసు దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత పరిశుద్ధుడు, ఎలాంటి సర్వశక్తిమంతుడు. దేవుడు ఎవరైనా సాతాను తెలుసు, కానీ సాతాను బంధకం ఉన్నటువంటి ప్రజలకు మాత్రము ఇది తెలియట్లేదు. వాళ్ళు మోసపోయినారు, వాళ్ళు పడిపోయినారు. ఏమైపోయారు? వాళ్ళు పడిపోయినారు. సాతాను పాదముల కింద ఉన్నారు. లోకమంతా ఎక్కడున్నారు? సాతాను యొక్క పాదముల కింద. అందుకే వాళ్ళు అసహ్యమైనవి చేస్తుంటున్నారు, దేవునికి విరోధమైనవి చేస్తుంటున్నారు.
సాతానికి ఇష్టకరమైనటువంటివి వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. సాతాన్ ఇంకా చెప్పాలంటే సాతాన్ చేత చెరపట్టబడి సాతాన్ ఇష్టం వచ్చినట్లుగా సాతాన్ ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళు పడిపోయినటువంటి వాళ్ళు, చాదగాని ఈడుపడుతున్నారు, కొట్టబడుతున్నారు. మనకైతే దేవుడు ఏమంట, మనకైతే గొప్ప ధన్యత ఇచ్చినాడు. పరిశుద్ధమైన దేవుని ఆరాధించే భాగ్యం మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధమైన దేవుడు మనకు ప్రత్యక్షమయ్యాడు. పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి కలిగి ఉండే భాగ్యము, ఆ పరిశుద్ధతలో పాలు భాగస్సులు, చూడండి ఆ రాజ్యంలో పాలు భాగస్సులుగా చేస్తున్నారు. ఎంతో ఆయన గొప్ప రక్షణ ఇచ్చినాడు మనకు. పోయిన ఆదివారం చూసాము, ఎఫెసీ 2:4 చూసాము. ఆయన కరుణా సంపన్నుడు, ఆయన కరుణా సంపన్నుడు. ఆయన చూడండి ఈ వారము ఏం చూస్తున్నామని, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అందుకే పేతురు రాస్తారు, ఆయన పరిశుద్ధుడు అన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధం కలిగి ఉండండి. చూడండి దేవుడు ఎలా ఉంటాడో మనం కూడా ఆ విధంగా మారాలంట. దేవుడు మనలోకి రాడు కానీ, మన పద్ధతిలోకి రాడు కానీ, మనము ఆయన పద్ధతిలోకి, ఆయన యొక్క మార్గంలో తీసుకెళ్తాడు. పరిశుద్ధమైనటువంటి దేవుని మనము పూజించడానికి వచ్చినాము, పరిశుద్ధమైనటువంటి దేవుని ఆరాధించడానికి మనం వచ్చినాము. ఆయన దైవత్వం కలిగినటువంటి దేవుడు ఆయన. చూడండి కొలస్సీలు రాసిన పత్రికలో ఏం రాయబడింది, దైవత్వం అంట పరిపూర్ణ క్రీస్తునందు నిలిచి ఉందంట. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. కన్నడలో కొలస్సీ 2 ఎఫెసీ నాకు వస్తుంది, ఎఫెసీ ఫిలిప్పీలు 2:9. మనం పూజించే దేవుడు ఎంత గొప్ప దేవుడు. 2:9 ಕ್ರಿಸ್ತನಲ್ಲಿಯೇ ದೇವರ ಸರ್ವ ಸಂಪೂರ್ಣತೆಯು ಅವತರಿಸಿ ವಾಸ ಮಾಡುತ್ತದೆ. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరము క్రీస్తునందు నివసించుచున్నది. చూడండి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన ఏమైపోయాడంట, ఏలైనా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వం కలిగినటువంటి దేవుడు, దైవత్వము కలిగినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు. చూడు అయితే పోడబడుతున్నటువంటి దేవుడు, ఆరాధింపడుతున్నటువంటి దేవుడు భూలోకంలో మనుషులు కూడా తను ఆరాధించాలని, తనకు ఇష్టమైనటువంటి వాళ్ళందరికీ రక్షణ ఇవ్వాలని చెప్పేసి దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించింది ఈ లోకంలోనా. చూడండి దైవత్వం యొక్క పరిపూర్ణత క్రీస్తునందు అంటే శరీరంగా ఈ లోకంలోకి వచ్చేసింది. పరిశుద్ధమైన దేవుని ఆరాధిస్తుంటున్నాడు. యేసుప్రభు సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. ఆయన దైవత్వం కలిగినటువంటి దేవుడు. ఆయన పరలోకంలో భూమి మీద సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసిస్తుంది. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడుగా ఏం చేస్తాడు, ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఉంటున్నాడు. పాపుల పట్ల, మన పట్ల, పాపులైన మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థం కాకపోయినా కూడా ప్రభు ఏం చేస్తాడు, ఆయన చేయవలసింది చేస్తూ వచ్చి చెదిరిపోయినటువంటి మన కొరకు, పాపం వల్ల జీవితం మరణం అగ్ని కూడా పాతాళానికి అర్హులైందగా నాశనాన్ని జీవితున్నటువంటి మనల్ని రక్షించిన కొరకు ఆయన క్రీస్తుగా సర్వ పరిపూర్ణత కలిగి ఈ లోకంలో అవతరిస్తూ వచ్చాడు. చూడండి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క యోజన మనకు అర్థం కాదన్నమాట. చాలాసార్లు అర్థము చేసుకోలేము. మనం అర్థం చేసుకుంటే కొద్ది వరకు ప్రభు కొరకు
ఒక 25% మనం జీవించడానికి తీర్మానం చేసుకుంటాం. చూడండి, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దైవత్వం, దేవుని యొక్క పరిశుద్ధతను మనం చాలా మనం అర్థం చేసుకోలేకపోతే ఈ లోకంలో జీవిస్తూ ఆయన ఆరాధిస్తున్నాం. ఎరిగిన వారిమై మనం అర్థం చేసుకొని ప్రభును ఆరాధిస్తే ఎలా ఉంటుంది? ప్రభు ఎంతో కనపరచబడుతుంది. మన ఆత్మీయ జీవితాలు ఎంతో దేవుడికి ఉపయోగకరంగా ఉంటాయి, దేవుడికి భయంకరంగా ఉంటాయి, నశించిపోయే ఆత్మకి ఉపయోగకరంగా ఉంటాయి. ఆ దైవత్వం కలిగినటువంటి దేవుడు 24 పెద్దల చేత 24 ఈ పెద్దల చేతను కెరూబుల చేతను పొగడబడుతున్న దేవుడు, ఆరాధింపడుతున్నటువంటి దేవుడు ఏం చేసి వచ్చాడు? తనకున్నదంతయు పోగొట్టుకున్నాడంట. తనకున్నదంతయు పోగొట్టుకున్నాడు. సమస్తాన్ని మన కొరకు అర్పించుకున్నాడు. చూడండి, 2 కొరింథియన్స్ 2 కొరింథీ 8 chapter 9 verse. 8 chapter 9 verse. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಕೃಪೆಯು ನಿಮಗೆ ಗೊತ್ತಾಗಿದೆಯಲ್ಲ, ಆತನು ಐಶ್ವರ್ಯವಂತನು ಆಗಿದ್ದು ತಾನು ಬಡತನದಲ್ಲಿ ಸೇರುವುದರಿಂದ ನೀವು ಐಶ್ವರ್ಯವಂತವರಾಗಿ ಆಗಬೇಕೆಂದು ನಿಮಗೋಸ್ಕರ ಬಡವನಾಗಿದ್ದನು. ನಿಮಗೋಸ್ಕರ ಏನಾಗಿನಪ್ಪ? ಎಸ್ ಸ್ವಾಮಿ, ಏನಾಗ್ಯಾನ? ನಿಮಗೋಸ್ಕರ ಆತನ ಐಶ್ವರ್ಯವಂತನಾಗಿದ್ದು. ನಿಮಗೋಸ್ಕರ ಏನಾಗ್ಯಾನ? ನಿನಗೋಸ್ಕರ ಏನಾಗ್ಯಾನ? ಬಡವನಾಗಿದ್ದ. ಏನಾಗಿದ್ದಾನಪ್ಪ? ಬಡವ ಅಂದ್ರೆ ಎತ್ತಲ ಪೆದ್ದ బడవన్ పూర్. చదవండి, ఇంగ్లీష్ లో చదవండి. ఏముంది? For ya know the grace of our Lord Jesus Christ, that through he was rich, yet for your sake he became poor. ఆయన ధనవంతుడైనటువంటి దేవుడు నీ కొరకు ఏమైపోయాడనా? బడవనాగిದ್ದಾನೆ. నమగోస్కర బడవనాగిದ್ದಾనంత. చూడండి, మన కొరకు ఏమైపోతాడు యేసు ప్రభు? ఏమైపోయినాడు? బడవనాగిದ್ದಾనే. అంటే పేదవాడుగా అయిపోయి దరిద్రుడైపోయినాడు. తెలుగులో బాగుంది, పేదవాడు కాదు, దరిద్రుడు అంట. దరిద్రుడు ఎవరు లక్ష్య పెడతారు? లోకంలో ఎంత అంటాడు? దరిద్రుడు అయిపోయినాడంట. దరిద్రుడు లోకంలో ఎవరు లెక్క పెడతారు చెప్పు? అంటారు, పునీకరిస్తారు. ఈ దరిద్రుడు ఎవరు కూడా మన లోకంలోనే లక్ష్యం చేయరు, ఎవరు కూడా ఆహ్వానించరు, ఎవరు కూడా ప్రేమించరు. చూడండి, అంటే మనం లోకంలో ఎలా ఉన్నాం? మనం దరిద్రులం. మనం ఆత్మీయంగా దరిద్రులము, మనసొక్కయు పాపం యొక్క మనసొక్క శరీర కోరికలు ఇచ్చి నెరవేర్చుకుంటూ మనం దరిద్రులుగా ఉన్నాం. మన బ్రతుకు ఎవరు కూడా ఇష్టకరంగా లేదు, మనకి ఇష్టకరంగా లేదు, అసహ్యకరంగా ఆయాసకరంగా ఉన్నది. చూడండి, చాలా మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? వాళ్ళ జీవితంలో వాళ్ళకి విరక్తి అయిపోయి. చూడండి, అంటే అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఏమైపోయాడు దేవుడు? మనం ఏమైనామో ఆయన ఏమైపోయాడు? అది కూడా మనం ఏమైనామో అట్లనే దేవుడు అయిపోతూ వచ్చాడు. మనం దరిద్రులు అయిపోతే ఆయన దరిద్రుడు అయిపోతూ వచ్చాడు. మన మనుషులుగా ఉంటే ఆయన మానవుడుగా లోకానికి వచ్చాడు. మా దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును నరుడు. చూడండి, నరుడు అయిపోయాడు. ఈ నరుడు కొరకు, ఈ దరిద్రుడు కొరకు దరిద్రుడు అయిపోయాడు. ఆయన కలువరి శిలువలో వేలాడుతూ వచ్చాడు. దిక్కులేనివాడుగా అయిపోతూ వచ్చాడు. దరిద్రుడు అయిపోతూ వచ్చాడు. ఎవరు? పరిశుద్ధుడు పొగడబడుతున్న దేవుడు.
శరీరం అందు పరిపూర్ణత కలిగినటువంటి దేవుడు, సంపూర్ణంగా పరిశుద్ధత పరిపూర్ణత క్రీస్తునందు నివసిస్తుంది. అటువంటి దేవుడు మన కొరకు దరిద్రుడైపోయినాడు. చూడండి, ఈ వారం మన అంశం ఏంటంటే ఆరాధన అంశము దరిద్రుడు అనేటువంటి మన కొరకు 2 కొరింథీ 8:9 ప్రకారం ఆయన కూడా దరిద్రుడైపోయాడు. చూడండి ఎంత ప్రేమ, చూడండి దేవుని యొక్క ప్రేమ ఎంతగా మనల్ని ప్రేమించాడు చెప్పండి. చూడండి, ఎవరైనా మనల్ని ప్రేమిస్తారు ఇంతగానో? మన స్థానాన్ని ఎవరైనా మన స్థానంలో రావడానికి కోరుకుంటారా? వాళ్ళకున్నది ఎవరైనా లోకంలో పోగొట్టుకుంటారా? చూడండి, ఎవరైనా వదిలిపెడతారా? ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి ఏదైనా పోరాడతాడా? వదిలిపెడతారు ఎవరైనా? వదులుకో. తండ్రి వదులుకోడు, పిల్లలు కొడుకు తండ్రి వదులుకోడు, తండ్రి పిల్లల కొడుకు వదులుకోడు, పిల్లలు కూడా తండ్రి కొడుకు వదులుకోరు, స్నేహితులు కూడా వదులుకోరు కొన్ని. కానీ ప్రభువు చూడండి, నీ కొరకు సమస్తాన్ని కోల్పోతూ వచ్చాడు. ఆయన దరిద్రుడైపోతూ వచ్చాడు. ఆయన తనకున్నదంతా పోగొట్టుకున్నాడు. సింహాసనం పోగొట్టుకున్నాడు, గంట పోగొట్టు, మహిమ పోగొట్టుకుంటున్నాడు. నీవు దరిద్రుడైపోయి దరిద్రుడుగా కావడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ప్రేమపూర్వకంగా ప్రేమతో ఇష్టపూర్వకంగా ఆయన దరిద్రుడైపోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కలువరి శిలువలో దిక్కులేని వాడికి నీ కొరకు వేలాడుతూ వచ్చాడు. రక్తమంతా దారులు కార్చాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన వారికి అన్నటువంటి గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. చూడండి, ఎవరు కూడా ప్రాణం పెట్టలే నీ కొరకు. నీ స్నేహితులు కానీ బంధువులు కానీ నీ కొరకు లోకంలో నిన్ను ఎవరు కూడా పట్టించుకోలేదు. మనల్ని ఎవరు పట్టించుకోలేదు. ఎవరు కూడా మనల్ని దృష్టించలేదు. చూడండి, ఆయన దరిద్రుడు అయిపోవడమే కాదు, ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోయి సమాజం తిరిగి లేచాడు. ఇప్పుడు మనం ఆయన ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలా? పరిశుద్ధుడు 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 పడిని పొగడబడుతున్నటువంటి దేవుడు మనం నుంచి ఆరాధించాలి. మహామహిమను పోగొట్టుకోండి మా కొరకు క్రీస్తులను శరీరంగా మీరు మరి ఎక్కువ పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, నివసింపజేస్తున్నటువంటి దేవుడు. మా కొరకు దరిద్రుడు అయిపోయినావు, మా కొరకు రక్తమంతా కాచినావు, మా కొరకు ప్రాణమే పెట్టినావు. మేము మా ప్రాణం పోవాలా? ఎక్కడ? ఆరిన అగ్నిగుండం నరకంలో 2వ మరణం. లోకంలో దరిద్రుడైన మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. మీ ప్రహస్తమైన నామం మాకు ధరింపజేసినావు. మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. మమ్మల్ని దరిద్రుడైన మాకు దరిద్రుడిగా అయిపోయి మా కొరకు ప్రాణం మీద రక్తంగా తిరిగి వచ్చినావు. పాపముల జీవితం మరణం, ఆరని అగ్నిగుండం 2వ మరణం, ఆత్మకు 2వ మరణం అగ్నిగుండం తప్పించినావు ప్రభువా. మాట తప్పని దేవుడయ్యా, మాటిచ్చి నెరవేర్చే దేవుడు అని చెప్పేసి సాగిలపడి ప్రభుని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. ప్రభుని ఆరాధిస్తాం. ఆరాధించే ముందు పాట పాడతాం. పాట సంఖ్య 83. వచ్చినాము 1-5-7 సుందర రక్షకుడా మధు స్వాతంత్రమైన దేవా, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించెదము, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించెదము. రాజా
రక్షకుడా సుందర రక్షకుడా మధు స్వతంత్రమైన దేవా ఎల్లప్పుడూ మేము నిన్ను స్తుతించుచు. ఎల్లప్పుడూ మేము నిన్ను స్తుతించుచు. సుందర రక్షకుడా మార్గం సత్యం జీవమై మమ్ముకును కాపాడుతూ మార్గం సత్యం జీవమై కాపాడుతూ అరచేతిలో అరచేతిలో ఆశ్చర్య కరుణా నీవే మంచి ఆలోచన కర్తయో కరుడైన దేవుడు ఈశ్వరుడు కరుడైన దేవుడు ఈశ్వరుడు సమాధాన రక్షకుడా రక్షకుడా హల్లెలూయా పాడను మహసత్యాత్మ వరమీయను న్యాయము తీర్చుట చేతువారా న్యాయము తీర్చుట చేతువారా శివకరారా రక్షకుడా స్వతంత్రమైన దేవా నువ్వేం చేస్తున్నావు నువ్వు ఆ? బాగా లేట్ వస్తుంది చూడసరా బాగా లేట్ వస్తుంది టైం సరిగ్గా చదువుకోవట్లా 468 468 పరిశుద్ధం
పవిత్ర జనులు తనతో వసించురు పవిత్ర జనులు తనతో వసించురు ఎవరిని ప్రభు రక్తముతో కొనెను ఎవరిని ప్రభు రక్తముతో కొనెను జయవంతులే మధ్యగ చేరుదురు జయవంతులే మధ్యగ చేరుదురు విజయులై విజయులై అత్యంత విజయులై 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 అత్యంత విజయులై నగరము నగరము విమానములకు నముకని విమానములకుగా నముకని ప్రభుని ఆశ్రయ జనులే గాలింతురు ప్రభుని ఆశ్రయ జనులే గాలింతురు ఆత్మయే బోధిస్తున్న సంగతులను ఆత్మయే బోధిస్తున్న సంగతులను ఆత్మీయం 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 నగరము నగరము ఆ నగరతికి ఆత్మకే గాయం ఆ నగరతికి ఆత్మకే గాయం యేసు ప్రభువే అరుదిని చూపించెను యేసు ప్రభువే అరుదిని చూపించెను కైలున్న వాటిని నిలచి చూడుము కైలున్న వాటిని నిలచి చూడుము ఆనందం ఆనందం పరలోక ఆనందం 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 పరలోక ఆనందం నగరము నగరము అద్భుతమైన ప్రభావముతో నిండెను అద్భుతమైన ప్రభావముతో నిండెను పరిశుద్ధం 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 నగరము ఏం గట్ల రాసిన బుక్ లో చూడు స్టార్టింగ్ పేజ్ నీది అవి కట్టు కట్ అయింది వీడియో. కట్టెందుకు అవుతుంది సర్వ్ చేసేందుకు కట్టాలి కదా విషయ గ్రంథము 6వ అధ్యాయం ఏమో మెసేజ్ వచ్చినట్లయింది, కట్ అయింది. లైట్ మోడ్లో పెట్టమని నీకు చెప్పాను అప్పుడే నీకు అర్థం కాదు. యెషయా 6వ అధ్యాయం 3వ వచనం అందరూ కలిసి చదువుకున్నాం. అందరూ చెప్పండి, లేకపోతే అందరూ చెప్పండి. వారు సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. మరి ఎలా ఉన్నారంట? గొప్ప గాన ప్రతిగానములతో చేస్తున్నారు. ఏమని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు.
అంటే ప్రతి గానముల చేత ఏంటి పొగడబడుతున్నటువంటి దేవుడు ఎవరు? యేసు ప్రభు. ఎట్లాంటి వాడు అంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. చూడండి, ఇప్పుడు పరిశుద్ధుడు 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 అని పొగడబడుతుంది. ఆయన పేరు ఏం పేరు అంట? పరిశుద్ధుడు. ఇప్పుడు పరిశుద్ధుడి యొక్క నివాస స్థలంలో మనం కూడా ఉండాలంటే మనం ఎట్లా ఉండాలి? మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. చూడండి, కీర్తన 15 అధ్యాయం 1వ వచనం చదువు. కీర్తన 15 సంధి 1వ వచనం. ಯೆಹೋವನೇ ನಿನ್ನ ಗುಡಾರದಲ್ಲಿ ಇಳಿದುಕೊಂಡಿರುವುದಕ್ಕೆ ಯೋಗ್ಯನೇ ಯಾವನು? ನಿನ್ನ ಪರಿಶುದ್ಧ ಪರ್ವತದಲ್ಲಿ ವಾಸಿಸತಕ್ಕವನು ಎಂತವನಾಗಿರಬೇಕು. చూడండి, ఎంతవను ఇరಬೇಕು అంటే యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవరు? దేవుని యొక్క నివాస స్థలంలో నివాసం చేయాలంటే ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? అతిథిగా ఉండదగిన వాడెవరు? ఆయనతో సహవాసం చేసేవాళ్ళు ఎవరు? ఆయనతో సహవాసం చేసేవాళ్ళు ఎలా ఉండాలి? ఆయనతో యుగయుగాలు జీవించే వాళ్ళు ఎలా ఉండాలి? చూడండి, ఆయన ఎలా ఉంటే అలా ఉండాలి అని చెప్తున్నారు. 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలంట, వేషధారణ ఉండకూడదు. దేవుడి దగ్గర మనం ఉండాలంటే, పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ఎలా ఉండాలంట? మనము ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలా. నువ్వు పరిశుద్ధంగా లేకపోతే నువ్వు లేకుండా నువ్వు ఎన్ని చేసినా కూడా వ్యర్థమే. ఎన్ని సువార్తలు చేసినా, ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని గుళ్ళు కట్టించినా, ఆ గుడిలోకి నువ్వు ఎంత ఇచ్చినా కూడా, అవునా, 24 గంటలు నువ్వు ప్రయాసపడి దేవుని కొరకు ఆ పని ఈ పని ఎంత బిజీగా ఉన్నా కానీ ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధత లేకపోతే అదంతా ఏం చేస్తున్నాడు? కొట్టేస్తాడు. అదంతా ఏమంటాడంటే, నేను పరిశుద్ధుడు, నిన్ను కూడా పరిశుద్ధంగా ఉండమని చెప్పిన. నువ్వు పరిశుద్ధంగా లేకుండా నువ్వు ఇవన్నీ ఎవరు చేయమంటారు నిన్ను అంటాడు దేవుడు. ఏమంటాడు సురేశన్న? పరిశుద్ధంగా లేకుండా మొట్టమొదటి నేను పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధంగా ఉండమని చెప్పిన. సమస్తమైన ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండండి. మాటల్లో, తలంపులో, ఆలోచనలో, ఊహల్లో పరిశుద్ధంగా ఉండండి. నా వాక్యం ఇచ్చిన మీకు వాక్యం ఎలాంటిది? Hebrew 4:12 మేరకు ప్రాణ ఆత్మ మూలుగున అవయవాలను విభజించి మట్ట దూరి చెడు దుర్గాలను దుష్ట ఛేదించేది వాక్యం. నా వాక్యానికి చోటు ఇవ్వకుండా, నా వాక్యం చేత నువ్వు పవిత్రపరచబడకుండా, నా వాక్యాన్ని హృదయంలో ఉంచుకోకుండా, నా వాక్యానుసారం నడవకుండా నువ్వు ఎన్ని చేసినప్పుడు ఏమంటాడు దేవుడు? అన్ని కూడా వ్యర్థమే, అన్ని కూడా వ్యర్థమే. చూడండి, వాక్యమే మనిషిని ఏం చేస్తుంది? వాక్యమే పరిశుద్ధపరుస్తాడు. వాక్యమే మనిషిని ఏం చేస్తుంది? సంపూర్ణంగా చేస్తుంది. చూడు, పౌలు ఏం చెప్తున్నాడు చూడండి ఒక మాట. పౌలు ఏం చెప్తున్నాడు? మనం పరిశుద్ధత లేకుండా మనం ఎన్ని చేసినా కానీ అన్ని వ్యర్థమే. పరిశుద్ధత లేకుండా మనం ఎన్ని చేసినా కూడా వ్యర్థమేనంట. చూడండి, చూపిస్తా. పరిశుద్ధత లేకపోతే మనము అన్ని కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. 28వ వచనం. పరిశుద్ధత అనేది లేకపోతే, పరిశుద్ధత లేకపోతే మనం ఎంత పరిచయం చేసినా, ప్రభు కొరకు ఏం చేసినా కూడా అవన్నీ కూడా లెక్కలోకి రావు. మనుషులు తృప్తిపరచవచ్చు, నువ్వు తృప్తిపరచుకోవచ్చు, కానీ ప్రభుని మాత్రము తృప్తిపరచలేవు. ఆ పరిశుద్ధత లేకపోతే, ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని దగ్గర నువ్వు నేను కూడా ఉండలేము. చదవండి, కొలస్సీలు రాసిన పత్రిక 1:28 వచనం. కాడలు వదిలి. ನಾವು ಅದನ್ನು ಪರಿಸ್ಥಿತಿ ಪರಿಶುದ್ಧಿಪಡಿಸುವವರಾಗಿ ಸಕಲರಿಗೂ ಬುದ್ಧಿ ಹೇಳುತ್ತಾ ಸರ್ವರಿಗೂ
ಪೂರ್ಣ ಜ್ಞಾನವನ್ನು ಪೂರ್ಣ ಜ್ಞಾನವನ್ನು ಉಪದೇಶಿಸುತ್ತಾ ಉಪದೇಶಿಸುತ್ತಾ ದೇವರ ಮುಂದೆ ಎಲ್ಲರನ್ನು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಪ್ರೇರಿತರನ್ನಾಗಿ ನಿಲ್ಲಿಸುವುದಕ್ಕೆ ప్రయత్నిస్తున్నేనే ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పొచ్చు, ప్రతి మనిషికి బోధించు, ఆయన ప్రకటించున్నాము. పౌలు ఏం చేస్తున్నాడట? ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలా. ఆయన పని అదే. వాక్యం చేత బుద్ధి చెప్తున్నాడు, వాక్యం చేత ఖండిస్తుంటున్నాడు, వాక్యం చేత వాళ్ళు ఉదక స్నానం చేస్తుంటాడు, వాక్యం చేత వాళ్ళు సరి చేస్తున్నాడు. చూడండి, సేవ అంటే ఊరికే కాదండి. సేవ అంటే ఏంటంటే వాక్యం చేత నన్ను నేను పవిత్రపరచుకోవాలి, వాక్యం చేత నన్ను నేను కట్టుకోవాలి, వాక్యం చేత నన్ను నేను ఉదుక్కోవాలి, తర్వాత ఇతరులకు నేను ఆ పని చేయాలి. ప్రతి మనుషుడికి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. అది పరిచర్య అనమాట, అది సేవ. ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి. చూడండి, నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్తున్నాం. ఎట్లా బుద్ధి చెప్తున్నారంట? వాక్యం చేత బుద్ధి చెప్తుంటున్నారు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ రాజ్యంలో పరలోకంలో మనం ప్రవేశపెట్టబడాలంటే, మనం వెళ్ళాలంటే, నేను వెళ్ళాలంటే ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పాలి. వాక్యం చేత, వాక్యంతో సరిచేయాలా. సరిచేసే వ్యక్తి వాక్యంలో సరి చేసుకుంటూ తను సరి చేసుకుంటూ ఇతరులు సరి చేయాలి. అందుకే 15వ అధ్యాయంలో చెబుతాడు కీర్తనలో 2వ వచనంలో, యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు. పరిశుద్ధ స్థలం ఉండవలసిన వారు ఎవరంట? చూడండి, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. ఎలా ఉండాలంటే నిజం, హృదయపూర్వకంగా నిజం పలకాలి. అట్లాంటి వాడే ఉంటాడు. మన నోరు, మన తలంపులు, మన ఆలోచన, మన దేహాన్ని వేరే దానికి ఉపయోగించుకొని పరిశుద్ధతలో మనము ఉండుకోకుండా, ప్రభుకు అప్పగించుకోకుండా, మన వాక్యం తెలిసి మనం పరిచయం చేసామనుకోండి, మనం పరలోకానికి పోము, మన బోధ విన్నోళ్ళు కూడా పరలోకానికి పోరు. పరలోకానికి పోవాలంటే ఒకటే ఒకటి అర్హత ఉండాలి. ఏమది? పరిశుద్ధత. ఫస్ట్ ఏమంటాలి? పరిశుద్ధత ఉండాలి, హోలీనెస్. నువ్వు పరిశుద్ధత లేకపోతే ఏం చేస్తాడా? నిన్ను ఎరుగునంటాడు. నిన్ను ఎరుగునయ్యా, నీ కొరకు నేను ప్రయాసపడినా, నీ కొరకు ఎంతో త్యాగం చేసిన, నీ కొరకు దెబ్బలు తిన్నా, నీ కొరకు ఎన్నో కష్టాలు పడినాను, సువార్త చేస్తానంటే ప్రభు అంటాడు, పరిశుద్ధత లేకుండా నేను పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధంగా ఉండమని చెప్పిన, పరిశుద్ధత కాపాడుకొని చేయమని చెప్పిన, నువ్వు అసలైనదే చేయలేదు, చేయవలసిందే చేయలేదు. చూడు ఎట్లంట? యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించాలంట, హృదయపూర్వక నిజం పలకాలి. నిజం ఉండాలి మనలో, సత్యం. ఎట్లంట? సత్యం ఉండాలి. అందుకే మనం సత్యం లేకపోతే ప్రభుకు మనము ఇష్టకరంగా ఉండలేము. మనం ప్రభుతో మనం ఉండాలంటే మనం ఎలా ఉండాలంట? మనం సత్యంలో ఉండాలి. మనం చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, 4:20. హృదయపూర్వకంగా నిజం పలకాలి, సత్యం పలకాలి. చూడండి 4వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన ఎందరి సత్యం ఉన్నట్టుగానే ఆయన ఎందరి ఉపదేశమైన వారి ఎడల మీరు ఎలాగో క్రీస్తును చేర్చుకున్నవారు కారు, మీరు ఎలాగో క్రీస్తును నేర్చుకున్నవారు కారు. ఏముండాలంటే మనలోన సత్యం ఉన్నట్లుగా ఉండాలంట. సత్యం ఉన్నట్టుగానే 20:21 కలిసి ఉన్నాయి. అయితే మీరు యేసును గురించి విని ఆయన ఎందరి సత్యం ఉన్నట్టుగా మాట్లాడాలి. యేసు ఏమంటాడు? నేను సత్యము అంటాడు. సత్యం అంటాడు. ఏమంటాడు? సత్యము అంటాడు. మోను యోహాను పత్రికలు ఏమంటాడు? సత్యమునకు సాక్షులై ఉండాలి అంటాడు. సత్యమునకు సాక్షులై ఉండాలి. మనసు చూడలేనప్పుడే మనము సత్యంలో ఉండవు. మనసులు చూసిన సత్యంలో ఉంటాం. మనుషులకు భయపడతాం కానీ దేవునికి అసలు భయపడే
మనుషులు మన పాపం చేసిన మనుషులు చూస్తే, మన బలహీనతలు చూస్తే మనము పాపలుగా మనము గుర్తించబడుతున్నాము. మనుషులు చూడలేకపోతే పరిశుద్ధులుగా మనల్ని మోసపుచ్చుకుంటున్నాము. కానీ ప్రభు చూస్తున్నాడు కదా, హృదయపూర్వకంగా నిజం పలకాలి. క్రీస్తు యేసునందున్నటువంటి వాళ్ళు మనం ఏం చేయాలి? సత్యం ఉన్నట్టుగానే మనము చూడండి. 3వ యోహాను పత్రిక 3థర్డ్ జాన్ 1వ అధ్యాయం ఉంటుంది, 8వ వచనం. మనం సత్యమునకు సహాయకులమవునట్టు, ఎట్లంట? సత్యమునకు సహాయకులుగా ఉన్నారు క్రైస్తుడు అంటే ఎవరంటే సత్యాన్ని పలికేవాడు. అపోస్తుల కార్యం 11:26 రాస్తారు. శిష్యులు ఏమన్నారంట? క్రైస్తవులుగా మొట్టమొదట అంత్యోకలు క్రైస్తవులు, శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. క్రైస్తుడు అంటే ఎవరు? సత్యం పలికేవాడు. ఎవరు క్రైస్తుడు అంటే? సత్యం పలికేవాడు. యేసు ప్రభు సత్యం అన్నాడు. నాలో పాపం ఉన్న రుజువు చేయమని ఛాలెంజ్ చేస్తున్నాడు. చూడండి, సత్యం పలికేవాడు ఎవరు? క్రైస్తవుడు. చెప్పండి, అంతా చెప్పండి. సత్యం పలికేవాడు క్రైస్తవుడు. క్రైస్తవుడు సత్యం పలికేవాడు. చూడండి, సత్యముకు సహాయకులుగా ఉండాలి. సత్యాన్ని ఏం చేస్తాం? ఒక్కోసారి మన మనసులు చూడలేదని చెప్పి మార్చేస్తాం, సత్యాన్ని వదిలిపెడతాం. అంటే యేసు ప్రభువును వదిలిపెట్టినట్లు నువ్వు సత్యాన్ని వదిలిపెడుతున్నావు. ఇంకోటి మనం గుర్తు పెట్టుకోవాలి, సత్యం అబద్ధం చెప్పినామంటే యేసు ప్రభువును అవమానపరిచినట్లు అంటే, యేసు ప్రభువును అగౌరవపరిచినట్లు అంటే, యేసు ప్రభువును తునీకరించినట్లు అంటే, యేసు ప్రభువును గౌరవించలేదని అర్థం. నువ్వు సత్యంలో లేవంటే, తెలిసి సత్యమైన మాటలు మాట్లాడలేకపోతున్నావు, అసత్యం మాటలు మాట్లాడుతున్నావు అంటే అబద్ధం చెప్పినావు, సుಳ್ಳು చెప్తున్నావు అంటే యేసు ప్రభుని అగౌరవపరిచినట్లే. మనం ఎన్నిసార్లు అగౌరవపరుస్తున్నాం యేసు ప్రభుని? మన మాటలు చాలాసార్లు అగౌరవపరుస్తున్నాం యేసు ప్రభుని, చాలాసార్లు అగౌరవపరుస్తున్నాం. ఏమిట్లో? మాటలు, సత్యంలో లేని దాన్ని బట్టి. చూడండి, ఆయన పరిశుద్ధుడు. ఆయన గృహంలో అతిథిగా ఉండాలంటే హృదయపూర్వకంగా నిజం పలకాలి. సత్యం వరకు సహాయకులుగా ఉండాలి మనం. ఆయన ఎందరి సత్యం ఉన్నట్టుగానే మాట్లాడాలంట. నోరు ఎట్లుండాలి? పవిత్రంగా ఉండాలి. కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. దేహం ఎట్లుండాలంట? పవిత్రంగా ఉండాలి. ఆయన ఉన్నలాగా ఆయన మనం చూస్తుంటాం. ఆయన ఉన్నట్లనే ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనం మార్చబడాలంటే ఆయన పరిశుద్ధుడు అన్నాడు. పరిశుద్ధంగా ఉండడానికి మనం ఇష్టపడాలి, జీవించడానికి ఇది ఇష్టం. అందుకే రోమా 12వ అధ్యాయంలో చెప్తారు చూడండి. రోమా పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 1వ వచనం చదవండి కన్నడలో. రోమా 12. ಆದ್ದರಿಂದ ಸಹೋದರರೇ ದೇವರ ಕನಿಕರವನ್ನು ನಿನ್ನ ನೆನಪಿಗೆ ತಂದು ನಿಮ್ಮನ್ನು ಬೇಡಿಕೊಳ್ಳುವುದೇನೆಂದರೆ ನೀವು ನಿಮ್ಮ ದೇಹಗಳನ್ನು ದೇವರಿಗೆ ಮೀಸಲಾಗಿಯೂ ಮೆಚ್ಚುಗೆಯಾಗಿಯೂ ಇರುವ సజీవ యజ్ఞయాగి అర్పిసిరి. చూడండి ఎట్లా ఉందంటే, ఇదువే ನಿಮ್ಮ విజ్ఞాపక పూర్వకవాద ఆరాధనవు. చూడండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవుడికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఎవరికి అర్పించుకోవాలంట? దేవుడికి వాస్తవంగా మన బతుకుమాల ఇష్టమైనది సజీవ యాగంగా ఆయన అర్పించుకోవాలంట. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధమైన పట్టణంలో మనం ప్రవేశించాలంటే, పరిశుద్ధమైన దేవుని మనం చూడాలంటే, పరిశుద్ధమైన దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే, పరిశుద్ధమైన దేవుడు మనం చూడాలంటే, పరిశుద్ధమైన దేవుని యొక్క దృష్టి మన మీద ఉండాలంటే సజీవ యాగంగా మన శరీర ప్రాణాత్మ దేవుని అర్పించుకోవాలి. ఈ సేవ యుక్తమైనది అంటారు. ఈ సేవ యుక్తమైనది అంటారు. మన పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేదు. పేతురు రాస్తుంది,
పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయన్ని చూడలేరు. ప్రభుని చూడాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితం అవసరం మనకు. మన పరిశుద్ధత పక్కన పెట్టేసి మనం అన్నీ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ప్రభు ఏమంటాడంటే ఇవన్నీ ఓ రోజు పక్కన పెట్టేస్తాం. మన పరిశుద్ధత పక్కన పెట్టేసి సత్యమైన దేవుని పక్కన పెట్టేసి దేవుని అగౌరవపడి సత్యం లేకుండా నిజం లేకుండా మనం ఎన్ని చేసినా కూడా ఎంత ఏదో హడావుడిగా ఈ దినాల్లో హడావుడిగా మనం చేస్తున్న దేవుని సేవ అదంతా కూడా ఏం చేస్తాడు దేవుడు. ఒకప్పుడు మనం ఏదైతే పక్కన పెట్టామో దేవుడు కూడా ఇదంతా కూడా ఒకరోజు మనది పక్కన పెట్టే సమయం వస్తుంది. మిమ్మల్ని ఎరుగని అంటాడు ఆయన, నువ్వు జీవించవలసినటువంటి జీవితము లోకంలో నా కొరకు జీవించలేదు. నువ్వు పరిశుద్ధంగా జీవించి ఉంటే, నువ్వు నీతిగా జీవించి ఉంటే, సత్యంలో జీవించి ఉంటే నీ ద్వారా నేను గొప్ప కార్యాలు చేసుకునేవాడిని, అద్భుతాలు చేసేవాడిని నేను. కానీ జీవించవలసినవాడిని నా పనికు అనుకూలంగా ఉన్నటువంటి పరిశుద్ధత నిన్ను వాడుకోవాలని నేను పరిశుద్ధంగా ఉండాలని నేను కోరుకున్నా. అయితే దాన్ని ఏం చేసిన? నిర్లక్ష్యం చేసిన, పరిశుద్ధంగా జీవించలేదు. నేనేం చేస్తాను? ఒకరోజు మనల్ని అవమానపరుస్తాడు. సత్యంలో లేకుండా పరిశుద్ధత లేకుండా ప్రభుని మనము ఉంటే మన ప్రభుని అవమానపరిచినట్లు అవమానపరిచిన వాళ్ళు అవుతాం. ఒకరోజు చెప్తాడు దేవుడు, నన్ను కూడా అవమానపరుస్తాడు. ఏమంటాడు? ఇంకా ప్రకటన కదా, మా నోట్లోంచి ఏమంటాడు? ఉమ్ము వేస్తానంటాడు నోట్లోంచి. నువ్వు చల్లగైనా ఉండు, వెచ్చగైనా ఉండు అని చెప్తాడు. ఉలివెచ్చగా ఉండొద్దు అని చెప్తాడు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి పట్టణంలో మనం ప్రవేశించాలంటే మనం ఎట్లా ఉండాలా? ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా, మన పరిశుద్ధులను కాపాడు. మన సేవ అంటే ఏంటంటే పరిశుద్ధంగా ఉండడమే సేవ. పౌలు రాసిన పత్రికల్లో దేవుని చిత్తం ఏంటంటే దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడమే దేవుని సేవ. ఇటు సేవ మీకు యుక్తమైంది అంటాడు. చూడండి, జాగ్రత్తను దూరంగా ఉండడమే దేవుని సేవ. దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం. దేవుని చిత్తం చేయడం ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం. కానీ మనం పరిశుద్ధంగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఉంది, మన కొరకు కట్టబడుతున్నాం. చూడండి, మన పరిశుద్ధత లేకుంటే పట్టణంలోకి అస్సలు పోమని మనం ఇక్కడే ఉండిపోతాం. మనం చూడండి 21వ అధ్యాయంలో 18 నుంచి ఉంది. ఆ పట్టణ ప్రాకారము సూర్యకాంతంలో పట్టణం స్వచ్ఛమైన స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉన్నది. ఆ పట్టణ ప్రాకారంలో పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండేను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్పరాగము, 10వది సువర్ణల సునీలము, 11వది పద్మరాము, 12 సుగంధము. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడి ఉన్నది. పట్టణం రాజు మీద శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన పోలి ఉన్నది. చూడండి, 12 గుమ్మాలు 12 రాళ్ళతో కట్టబడి పట్టణం పరలోక రాజు. పరలోకం మరి అదంతా కూడా ఎట్లా ఉంది? యేసుప్రభే దేవుని దాంట్లో వెలిగించడానికి వెలుగు యేసుప్రభే ఉన్నాడంట. చూడండి, అక్కడ సూర్యుడు అయిన చంద్రుడైన అసలు అవసరమే బంగారు స్వచ్ఛమైనటువంటి శుద్ధ సువర్ణం అంటాం. వీధులు నువ్వు వేసుకోలేదు, చెవుల్లో మూకుల్లో తలకాయలు చేతులు కాళ్ళు వేసిన బంగారం అంతా పరలోక బంగారం సమానమే లేదు, అంతే డూప్లికేట్ దేవి. శుద్ధ సువర్ణమైనటువంటి బంగారం కాళ్ళ కింద ఉంటున్నారు. ఇలా పట్టణంలో మనం పోవాలంటే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకపోతే నువ్వు నేను పరలోక రాజ్యానికి వెళ్ళలేము. ఊరికే భ్రమలో ఉంటాము. కానీ పోయేది ఎక్కడ పోతామో భ్రమలో ఉండి ఎక్కడ పోతాము? పోవలసినటువంటి చోటు పోతాము. చూడండి, దేవుడు వికరింపబడడు. గలిత ఆరాధ్యం రాస్తాడు. దేవుడు వికరింపబడు. మనుషుడు ఏది అదే పంటకు వస్తాడు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తాడు కూడా పరిశుద్ధమైన పంటకు వస్తాడు. వేషధారణ జీవిస్తే వేషధారణ పంటకు వస్తావాడ. నువ్వు అపవిత్రమైన జీవితం జీవిస్తే అపవిత్రమైన జీవితము పంటకు వస్తావు. వేషధారణ జీవించినావు అనుకో, ద్వంద్వ జీవితం జీవించావనుకో, నువ్వు ఏదైతే ఇటు తిస్తావో అదే ఆడ. కాబట్టి మనం పరిశుద్ధతలో ఉండాలి. పరిశుద్ధంగా జీవించడానికి మనము వాక్యాన్ని మనం అనుభవించుకోవాలి మన జీవితంలో. నువ్వు పరిశుద్ధుడు కూడా పరిశుద్ధంగా ఉంటాను. ప్రభావ 12 సజీవాన్ని అప్పగించుకుంటాను. ప్రభావ నీ కొరకే నేను జీవిస్తాను. ప్రభావ దినాలు గడుస్తుంటున్నాయి, సంవత్సరాలు గడుస్తుంటున్నాయి. అవ్వకు చెప్పినట్లు మనలో ప్రభావ దినాలు గడిచిపోతే ఏం చెప్పి సంవత్సరాలు గడిచిపోతే కార్యం నూతన పరచు. ప్రభావ మనలో ఆత్మీయంగా మార్పు రావాలి. ఆత్మీయంగా పరిశుద్ధపరచు, ఆత్మీయంగా వెలిగించబడాలి. మనం
ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషం, కొట్లాట, జగడాలతోనే మనం ముందుకు పోయినాం మనకు పరలోక రాజ్యంలో మనము దేవుని నామాన్ని దూషణ పాలు చేసే వాళ్ళే ఉన్నాం. మన దేవునితో దేవుని పని చేయకోకుండా సైతాన్ పని సైతాన్ పని కొరకు ఉపయోగపడుతున్నాం. కాబట్టి మనం తీర్మానం చేసుకున్నాం, పరిశుద్ధుడు పరిశుద్ధ దేశము 6:3 ప్రకారం పరిశుద్ధమైన దేవుని మేము కలిగి ఉన్నాము. మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రభా మేము పరిశుద్ధంగా ఎన్నో దుఃఖ పెట్టినాం, ఆయాస పెట్టినాం. మా నోరు, మా తలంపులు, మా ఆలోచనలు దేవునికి ఆలయం ఇది. ఎన్నోసార్లు సత్యంలో లేము ప్రభా మేము అనేవి మోకాలు మీద కొంత తీర్మానం చేసుకున్నాం. తీర్మానం చేసుకుని ప్రభు సమర్పించుకొని ప్రభు ప్రీతికరమైనటువంటి సేవ చేద్దాం. ఇష్టకరంగా మనం జీవిస్తాం. మనం జీవించే చాలా కొద్ది దినాలు ఇక్కడ పరలోకంలో జీవించేది ఎక్కువ రోజులు అనమాట. అక్కడ వివేగాలు అక్కడ ఉంటాయి. యాత్రికులు ఈ రోజంతా రేపు వెళ్ళిపోవచ్చు. కానీ మనం ప్రభుకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తీర్మానం చేసుకొని ఆయన పద్ధతిలో పాలువాడు. ఆయన ఉండవలసిన స్థలంలో ఆయన గృహంలో మనం కూడా ధైర్యంగా మనం ఉండగలుగుతాం. ఎప్పుడు ఉంటామంటే మనం పరిశుద్ధంగా జీవిస్తేనే, మన వాక్యానుసారంగా జీవిస్తేనే మనం కూడా ధైర్యం ఉంటాం. ప్రార్థన చేసుకుని మోకాల మీద కొద్దాం, ప్రార్థన చేసుకుని. విశుద్ధుడమైన ప్రేమ కలిగి నమ్మకమైన మా దేవ, మీ ప్రేమ దయా కనికరాన్ని బట్టి, మీ పదార్థాలను బట్టి, మీ వాత్సల్యతను బట్టి మేము మంచితనం అందరిని బట్టి చూపిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. మాట తప్పని మా దేవుడు, మార్పులైన వాడు, అబ్రహాం, సాక్, యాకోబులు దేవుడు అయినందుకు వందనాలు. ప్రభా ఆరోగ్యంగా వచ్చిన పరిశుద్ధుడని మీరు ప్రభా మరి పొగడబడుతున్న దేవుడు, ఆరాధనబడుతున్న దేవుడు. అవును ప్రభా, మేము కూడా పరిశుద్ధంగా ఉండాలంటున్నారు. నాలో పరిశుద్ధత లేదు ప్రభా, నాలో పరిశుద్ధత లేదు. సత్యములకు సహాయకులుగా మేము చూస్తున్నాడు. సత్యము ఉన్నట్లుగా ప్రభావ సత్యంలో లేదు ప్రభావ. మేము ఎన్నోసార్లు ప్రభా తొలిగిపోతుంటున్నాం, ఎన్నోసార్లు దుఃఖ పెట్టినాము. మేము కూడా ఎన్నోసార్లు బాధ పెట్టినాము, ఎన్నోసార్లు విసిగించినాను ప్రభా. సత్యములకు సహాయకులుగా లేదు ప్రభా, నన్ను క్షమించండి ప్రభా. ఎన్నో విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చినారు. దయగలిగిన ప్రభా, వాక్యం ప్రతి మనిషిని సంపూర్ణంగా చేసి క్రీస్తు నిలబెడుతుంది. అటువంటి పరిశుద్ధపరిచే వాక్యము, పవిత్రపరిచే వాక్యం Hebrew 4:12 స్వీకరించలేదు ప్రభా. మాలో కార్యం లేదు ప్రభా, మాలో పని చేయలేకపోతుంది ప్రభా, ఆత్మీయంగా పని చేయలేకపోతుంది. దాన్ని మంచి మనసు స్వీకరించలేకపోతున్నాము నా ప్రభా. పరిశుద్ధత పక్కన పెట్టి హడావుడిగా అన్నీ చేస్తున్నాం ప్రభా, పరిగెడుతున్నాం పైన ప్రభా, ఎంతో సేవ చేస్తున్నట్లుగా కనబడుతున్నాను. కానీ మీ దృష్టిలో అంతా కూడా ప్రభా మరి జీరోనే ప్రభా. నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు, మమ్మల్ని అందరినీ క్షమించు. మీరు రక్తంతో నోరు, నాలుగు, నా తలంపుల ఆలోచనలు కదా, మా హృదయాన్ని కదా, హృదయ అంతరంగంలో కడగండి. పరిశుద్ధపరిచి నూతనమైన మనసు తిరగబోతుంది. ఎన్నో సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నా, కొంచెం వాడు ఆలోచనలోకి వస్తుంటున్నారు. ఇప్పుడు మాలో సిద్ధపడలేదు, పరిశుద్ధత లేదు. దయగలిగిన మేము ఆ పరలోక పట్టణంలో వారి భాగస్వామిని చెప్తున్నాం, కానీ మేము వాటి తగ్గట్లుగా మేము జీవించలేకపోతున్నాము. ప్రభా నన్ను క్షమించి, మమ్మల్ని అందరినీ క్షమించి, నేను రక్తంతో నా కుటుంబాన్ని నన్ను ప్రభావ క్షమించి మేము పరిశుద్ధుల్లో పాలు పొందాలి ప్రభా. మంచి దాసురాలని తన మంచి నా బల నమ్మకమైన వాళ్ళని మేము అనిపించుకోవాలి ప్రభా. ఈ లోకంలో విధంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. ఆకలి తప్పిలు మా హృదయంలో, నీతి కూర్చిన ఆకలి తప్పి, సత్యం కూర్చిన ఆకలి మంట మా హృదయంలో గుర్తించమని ప్రార్థన చేస్తున్నాం. తన ఆత్మ రక్షణ కొరకు చూసి సహాయం చేయండి ప్రభా. తను మీ యొక్క ఆజ్ఞల ప్రకారం నడవకుండా, మేమైతే మీ ఖండంలో గైకొనకుండా, నీ వాక్యానుసారం జీవించకుండా ప్రభా, మేము ఏం చేసినా కూడా అవన్నీ కూడా తన ప్రభా ఒకరోజు మీరు వస్తారు, మీ దగ్గర నిలబడతాం ప్రభా నీ నాములు ఇవన్నీ చేస్తామంటే మిమ్మల్ని ఎరుగునన్నారు. దిక్కుమాలిన వారు అంటున్నారు, గుడ్డివారు అంటున్నారు. దయగలిగిన ప్రభావ అటువంటి స్థితిలో మేము ఉండకోకుండా మా ఆత్మీయ జీవితాన్ని వెలిగించి, మా ఆత్మీయ జీవితాన్ని కట్టండి. మమ్మల్ని పవిత్ర పరిశుద్ధపరిచి దుష్టలోకం, పాపలోకంలో జాగ్రత్త, మెలకు, భయము, భీతి కలిగి రక్షణ కొనసాగించి సహాయం చేయండి. మీరు త్వరగా వస్తుంటున్నారు. మేము పరిశుద్ధత లేకపోతే విడవబడతాం. మేము పరిశుద్ధత లేకపోతే ప్రభావ మేము లోకస్తులాగా తండ్రి ప్రభావ మేము రొమ్ములు కొట్టుకునే వారు వచ్చాం. మీరు వస్తున్నారు ప్రభావ మమ్మల్ని తీసుకోవడానికి. సంఘం ఎత్తబడితే లోకము శాపంతో నిండబడి, శాపంతో ఉంది, కానీ దైవ ఉగ్రత కుమ్మరింపబడుతుంది ప్రభా. దేవా అటువంటి స్థితిలో మేము జారిపోకుండా పరిశుద్ధత కలిగి ప్రభా నీ యొక్క తండ్రి ప్రభావ పనిలో మేము పాలువారువై నీ యొక్క సత్యం నిలిచి ఉన్నట్లు, ఎత్తబడ గుంపులు ఉన్నట్లు అనేకులు మేము సిద్ధపడ్డారు సహాయం చేయండి. అలాగే తన ప్రభావ చేరించిన బిడ్డలందరూ పట్టదు, ఎలా పంపులు పట్టదు. మరి సురేష్ అని కుటుంబాన్ని బట్టి తల్లికి బిడ్డకు ఆరోగ్యంగా చిన్నపరిచి, సుందరమ్మను కూడా మీరు రక్షించండి, అతను కూడా మీరు రక్షించి రాలేదు. వారి మీ చిత్తం ఏర్పాట్లు వారిని నడిపించండి.
రాము కూడా రక్షించండి, అంజయ్ కుటుంబాన్ని రక్షించండి, మాదేవుని రక్షించండి. యేసు ప్రభా మీరే దైవేంద్రము రాలేదని కూడా రక్షించండి. అందరిని వెలిగించి వచ్చండి. మా తల్లి కుటుంబాన్ని మా వ్యక్తులను రక్షించి ఆరోగ్యం గాయకులను స్వస్థపరిచి నెమ్మది దయచేయండి. జాన్ స్వీట్ శకుంతలను దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వకాలుగా చేయండి. ఈ గ్రామాన్ని గ్రామ ప్రజలను రక్షించి చీకటి అధికార బంధకాల్లో శాపంలో నెమ్మది లేనిటువంటి ప్రతి జాతి మనుషుల్ని మీరు రక్షించి ప్రభావ దేవుడిగా రక్షకుగా బయలుపరచు. మా తాలూకు మా జిల్లా మా కర్ణాటక రాష్ట్రాన్ని రక్షించి ప్రభావ మా దేశాన్ని రక్షించి దేశంలో నెమ్మది సమాధానం అయితే మీరు అనుగ్రహించి గొప్ప కార్యం జరిగించి మేము తెచ్చు. ఈ వారమంతా కార్యక్రమంలో మాకు సహాయం చేయండి. మీ కాపుదల భద్రత ఉంచండి. ప్రతి వ్యక్తిని అపాయం తప్పించి మమ్మల్ని భద్రపరిచి మా హృదయాలు వెలిగించి పోరాటవంతులు విజయం మనకు అనుగ్రహించి బలపరచండి. మీకు ఆరోపిస్తూ మీరు చూపిన మహాకృప మహావస్థలది కొందాం చూపిస్తాం. పరిశుద్ధుడైన యేసు ప్రభువును ప్రార్థించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధ యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం సర్వలోకం చెందిన భక్తులకు ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడిను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.